క్రీస్తు చేసిన మహాకవి కాళ్ళకూరి నారాయణరావు గారు సుమారు ఒక దశాబ్ద క్రితమే వ్యభిచారాన్ని ఇతివృత్తంగా తీసుకొని ఈ నాటకాన్ని వ్రాయడం జరిగినది. అయితే ఈ నాటకాన్ని ఆనాటి నుండి ఈనాటి వరకు ఎందరో కళాకారులు తమదైన శైలిలో ప్రదర్శిస్తూ పండిత పాపలను రంజింపచేస్తూ వారి ప్రశంసలు అందుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విషయం అందరూ గమనించవలసి ఉన్నదండి. అదేమిటంటే ఆ రోజులలో వ్యభిచారం చేస్తే ఆస్తులు పోయినా అంతస్తులు పోయినా కనీసం కళ్ళతని తిరగడానికి మనిషైనా మిగులుండేవాడు. కానీ ఈ రోజులలో వ్యభిచారముడి రూపులో కనుక కోరుకుపోతే ఎయిడ్స్ మహమ్మారి బారిన పడి తన నిండు 100 ఏళ్ల జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకొని కన్నవారికి కడుపు శోకం మిగిల్చే దుర్భర పరిస్థితుల్లో ఈ రోజున యువత ఉన్నది. సురక్షణకు కానిటువంటి మితిమీరిన లైంగిక కారణాలే ఎయిడ్స్కు మూల కారణమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వముల వారు, స్వచ్ఛంద సంస్థల వారు ఎన్ని కళారూపాలుగా ప్రదర్శన ఇచ్చినప్పటికీ, ఎన్ని ప్రకటనల ద్వారా తెలియజేసినప్పటికీ యువత ఆ విషయాన్ని పెడచెవిట పెట్టి అందం ఆకర్షణ వ్యామోహంలో పడి తమ నిండు 100 ఏళ్ల జీవితాన్ని పాడు చేసుకుంటున్నాయి. అందుచేతను యువతను జాగృతం చేయాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపైన ఉన్నది. యువత జాగృతులై తమ నిండు 100 ఏళ్ల జీవితానికి బంగారు బాటలు వేసుకుని పిల్ల పాపలతో కుటుంబ సభ్యులతో నిండు 100 ఏళ్ళు హాయిగా ఉండాలని మా కళాకారులందరి తరపున చేస్తున్న మా ఈ చిరు ప్రయత్నానికి చేయూతనివ్వాలని కోరుకుంటూ ఈ చింతామణి నాటకం బూతు నాటకం కాదని, ఇది పూర్తి వ్యభిచార నిర్మూలన సందేశాత్మక నాటకమని సవినీయంగా తెలియజేస్తూ ఈ నాటకం ఏ కులం వారికి మతం వారికి సంబంధించిన నాటకం కాదని, ఇది పూర్తి వ్యభిచార నిర్మూలన సందేశాత్మక నాటకమని మరి ఒక్కసారి తెలియజేసుకుంటూ మాలో ఏమైనా తప్పులుంటే ఆ తప్పులను ఒప్పులుగా భావించి పుత్ర వాత్సల్యంతో మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరి ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, పిల్లలకు, కళాకారులకు, కళాభిమానులకు, కళాపోషకులకు మరియు ఉత్సవ కమిటీ సభ్యులకు మరి ఒక్కసారి మా కళాకారులందరి తరపున హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తూ మా ఈ చింతామణి నాటకాన్ని ప్రారంభిస్తున్నాం. కళాపోషకులారా, ముందుగా తామెల్లరకు ఈ శ్రీహరి సహస్రాది అభివందనములు. అయ్యా, ఓం శ్రీ నటరాజాయ నమః అని ఏనాడైతే కాలికి గజ్జి కట్టిన నాటి నుండి మొదలు నేటి వరకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభ సందర్భమున మన వేణుగోపాల స్వామి వారి ఆలయములో నాట్యము చేయిస్తున్నదాను. కానీ ఇప్పుడు నా వయసు పైబడి చేతను మా పెద్దమ్మాయి చింతామణి చేత నాట్యము చేయించుటకు గాను దైవజ్ఞులైన పెద్దలు నిశ్చయించినారు. కావున రసమృదులైన తామెల్లరూ మా చిరంజీవి నాట్యమును కనుడాలా తిలకించి మా చిరంజీవిని ఆశీర్వదిస్తారని కోరి ప్రార్థిస్తున్నాము. నాయనలారా, అమ్మాయి చింతామణి రామ్మా, బావే. ముందుగా నటరాజస్వామి వారికి నమస్కరించుకొని ఈ సభలోని పెద్దలందరకు నమస్కరించి నీ నాట్యమును ప్రారంభించమ్మా.